చేస్తున్నాను. భరత్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్ విత్ గ్రేట్ అప్లాస్. సార్ మీ కోస్ట్ వచ్చిందా? వచ్చింది. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వచ్చింది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీట్ ద మిలినియర్ లో గెస్ట్ స్పీకర్ గా రావడం. ఓకే, సో మై సార్ భరత్ కుమార్ అండి. మాది ప్రాపర్ గోదావరి కానీ. సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో ఉన్నాము. సో ఈ బిజినెస్ సో మొన్న జనవరి 2 రోజు సో సీరియస్ గా చేయాలి ఇంకేది. ఓకే, సో ఇందులో ప్యాషన్ ని ప్రదర్శిస్తే మనం ఏమైనా అవ్వచ్చు అనే ఉద్దేశంలో ఇది సీరియస్ గా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నా జర్నీ కూడా మొత్తం కూడా చెప్తాను. సో ముందుగా మా మేడం ని మాట్లాడిద్దాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఆమని, మా సార్ పేరు భరత్ కుమార్. మేము గోదర్కంలో ఉంటాము. నేను ఒక హౌస్ వైఫ్ నండి. ఈ హౌస్ వైఫ్ నుండి ఈ బిజినెస్ ద్వారా మేము గ్రౌండ్ డైరెక్టర్ గా పొజిషన్ లో ఉన్నామండి. నేను మా అప్లయన్స్ వచ్చేసి మధు సార్ అండ్ సమదా మేడం, మా గ్రేట్ మెంటర్స్ వడ్డమేని శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. వాళ్ళు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు మాకు వాళ్ళ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఒక రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే రోజు 100 మంది ఉండే జూమ్ లలో మాట్లాడడం చాలా గ్రేట్ అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. అలాంటిది ఒక 1000 మంది ఉన్న జూమ్ లో మమ్మల్ని గెస్ట్ స్పీకర్ గా పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పటికైతే, ఎందుకంటే ఇది అంతా గాడ్ గిఫ్ట్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి వచ్చినండి చిన్నప్పటి నుంచి. పుట్టింది పెరిగిందంతా మంచిర్యాలండి. అమ్మ పేరు సుజాత, నాన్న పేరు శ్రీనివాస్. వాళ్ళకు 2 అమ్మాయిలండి, నేను మా అక్కయ్య, 2 పిల్లలం అంతే. అమ్మ వాళ్ళకు చిన్న కిరాణా షాప్ అండి. కిరాణా షాప్ లా చాలా తక్కువ ఇన్కమ్ అన్నట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి ఆర్థికంగా ఇంత స్ట్రగుల్ అయినో చాలా ఫేస్ చేసిన నేను చిన్నప్పటి నుంచి. ఇట్లా డ్రీమ్స్ అనేవి చిన్నప్పటి నుంచి చాలా ఉండేయండి నాకు కూడా. ఎందుకంటే నేను చాలా చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలి, అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి అనేసి చాలా డ్రీమ్స్ ఉండేవి నాకు కూడా. చిన్నప్పుడే అమ్మ వాళ్ళు డబ్బుల పరంగా చాలా కష్టం అవుతుంది అనేసి, ఎందుకంటే ఎవరి పేరెంట్స్ కైనా కూడా పిల్లల్ని అప్పు చేసైనా కూడా మంచి చదివియాలి, మంచి పొజిషన్ లో ఉంచాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివియాలి అనేసి ఉంటది చాలా మందికి. కాకపోతే మా నాన్న ఏం చేసిండంటే, నేను ఇంగ్లీష్ మీడియంలో వేసిండు స్టార్టింగ్, అందులో నుంచి తీసేసి తెలుగు మీడియంలో వేసిండు. ఎందుకంటే జనాల ఫోర్స్ అట్లుంది. ఎందుకంటే శ్రీనివాసు, నీకు ఇప్పుడే చిన్న షాప్ ఉంది, నీ వల్ల కాదు, ఫ్యూచర్ లో చాలా చాలా ఇబ్బంది పడతావు, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి, దానివల్ల నీ దగ్గర నుండి ఇన్కమ్ ఉండదు, కాబట్టి నీ వల్ల కాదు, ఇంగ్లీష్ నుంచి తీసేసి తెలుగు మీడియంలో వేసేసే పిల్లల్ని అనేసి వేరే వాళ్ళు అనడం ద్వారా మా నాన్న తీసేసి మమ్మల్ని తెలుగు మీడియంలో వేసేసిండు. అప్పుడు ఇక చిన్న పిల్లలం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అనేసి వినేవాళ్ళం. అందులో కూడా అప్పుడు తెలుగు మీడియంలో అయినా కూడా మేము క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. నేను 10th క్లాస్ దాకా నేను క్లాస్ ఫస్ట్ వచ్చినండి. చాలా చదువుకొని మంచి జాబ్ చేసి అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలనేసి నా డ్రీమ్స్ అప్పటి నుంచి చాలా చాలా ఉండేవి. కాకపోతే ఇక డబ్బుల పరంగా చాలా ఇబ్బంది అయ్యేది, అమ్మ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. మమ్మల్ని ఆ తెలుగు మీడియం చదివడానికే చాలా కష్టపడ్డారు అమ్మ వాళ్ళు. ఇద్దరు షాపే చూసుకునే వాళ్ళు, అమ్మ నాన్న ఇద్దరు. అట్లా తెలుగు మీడియంలోనే 10th కంప్లీట్ చేసినండి. అక్కడ మంచి మార్కులు వచ్చినాయి నాకు కూడా. మంచి మార్కులు వస్తే ఇక అప్పుడు మంచి మార్కులు వస్తే ఈ కాలేజ్ వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు, ఫ్రీగా చదివిస్తాం మీ అమ్మాయిని, బాగా చదువుతుంది కదా అనేసి. అట్లనే ఇంటర్లో కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చిందండి. వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళే మొత్తం ఫ్రీగా చదివించిండ్రు. అక్కడ ఏమైందంటే, ఇప్పటి వరకు తెలుగు మీడియం చదువుకున్నావు కదా, కాకపోతే ఇక నుండి తెలుగు మీడియం అనేది ఉండదు, అసలు మీరు తెలుగు మీడియం వద్దండి, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ తీసుకొని జాయిన్ అవ్వండి అనేసి అన్నారు. అప్పుడు అనిపించింది, ఎందుకు చిన్నప్పటి నుంచి తెలుగు చదివినా కదా, ఒకటిసారి ఇంగ్లీష్ మీడియం అనేసరికి చాలా భయపడ్డా. అయినా కూడా సార్ వాళ్ళు ఫోర్స్ చేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసారు నన్ను. అట్లా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా కూడా మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు తెలుగు మీడియంలో వేసినావు నన్ను, నేను ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నేను ఎట్లా చదువుతా నీకు అనేసి, నాకు చాలా భయం వేసింది అనేసి చెప్పడం ద్వారా, ఏం కాదు బిడ్డ, నువ్వు పాస్ అయినా మంచిదే, ఇంగ్లీష్ మీడియం తోటే
ఫ్యూచర్ లో మంచిగా ఉంటదట, నీకు కూడా జాబ్ రావాలి, నీకు కూడా చాలా పెద్ద డ్రీమ్ ఉంది కదా, ఇంగ్లీష్ మీడియం తీసుకో, ఇప్పుడు ఎట్లా ఎంత వచ్చినా పర్లేదు, మార్కులు బాగా రాలని నేను కూడా ఫోర్స్ చేయ అనేసి మా అమ్మ వాళ్ళు అనడం జరిగిందండి. అట్లా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా. అప్పుడు కూడా నాకు ఇంటర్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, టాపర్ వచ్చింది అక్కడ కూడా. అక్కడ ఇంటర్ లో ఒక 1000కి 940 మార్కులు వచ్చినాయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్ఫర్ అయినాక కూడా అన్ని మార్కులు వచ్చినాయి నాకు. అంటే అంత టాలెంట్ ఉందనేసి సార్ వాళ్ళు నన్ను గుర్తించారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకోమని చాలా ఫోర్స్ చేసిండ్రు. అక్కడ ఇక మార్కులు కూడా బాగా వచ్చినాయి, టాపర్ వచ్చిన. అక్కడ బ్యానర్స్ ఇంటి దగ్గర, మంచిర్యాల చౌరస్తలు అక్కడక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ చూసి డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా నన్ను ఫ్రీగా చదివిపిస్తాం మీ అమ్మాయిని అనేసి ఇంటికి రావడం జరిగింది. నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చి వాళ్ళే తీసుకెళ్లి మొత్తం ఫ్రీగా చదివిపించిండ్రు. డిగ్రీలో కూడా మంచి 92% వచ్చిందండి. డిగ్రీ కంప్లీట్ అయింది, 92% వచ్చింది. కాకపోతే అప్పటి వరకు ఫైనాన్షియల్ గా ఓకే, తెలుగు మీడియంలో అమ్మ వాళ్ళు ఓకే, అప్పుడు ఇన్స్టాల్మెంట్ల ద్వారా కట్టడం జరిగింది. ఇంటర్ లో ఫ్రీగా చదువుకున్నా, డిగ్రీలో కూడా ఫ్రీగా చదువుకున్నా. డబ్బుల పరంగా అప్పటి వరకు నాకు పోషించేంత అమ్మ వాళ్ళకు ఉంది, కాకపోతే హయ్యర్ స్టడీస్ వెళ్ళడానికి డబ్బులు లేవు. అట్లా అట్లా అంత ఫేస్ చేసినామండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బయటికి హ్యాపీగా సంతోషంగా కనబడతారు. అట్లా అట్లా అన్ని డబ్బుల పరంగా చాలా ఫేస్ చేసిన అండి. ఆ డ్రీమ్స్ అనేవి నాకు అక్కడ ఫుల్ఫిల్ కాలేదు. చదువుకున్నా కానీ ఈ డిగ్రీ 92% వచ్చింది, చదువుకున్నా కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే బాగా డబ్బులు కావాలి. అట్లా అక్కయ్యని ఎంబీఏ చేపించారు ఏదో కష్టం కొద్దీ. అట్లా అక్కయ్యకు నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయినాక అక్కయ్య మ్యారేజ్ సెట్ అయిందండి. అక్కయ్య మ్యారేజ్ అయినాక అదే మ్యారేజ్ కి మా అత్తయ్య వాళ్ళు వచ్చిండ్రు. మా అత్తయ్య వాళ్ళు వచ్చి నన్ను అక్కడ చూసిరండి. అక్కడ చూసి అమ్మాయి బాగుంది, మేము ఆ అమ్మాయిని చేసుకుంటాం అనేసి మా తాతయ్య పెళ్లి సంబంధాలు చూస్తాడు. అట్లా అడగడం జరిగింది. ఇక అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎట్లా ఇప్పుడు అక్కయ్య మ్యారేజ్ అయిపోయింది, అక్కడికే ఇన్కమ్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు చిన్నదానికి సంపాదించాలి, మళ్ళీ చదివిపియాలి, అంత ఇన్కమ్ వస్తుందో రాదో కూడా తెలియదు. మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇప్పుడు డబ్బుల పరంగా మా అత్తయ్య వాళ్ళు వెల్ సెటిల్డ్ అండి, మంచి ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళే చేసుకుంటాం అంటున్నారు కదా అనేసి అక్కడ డిసైడ్ అయ్యిండ్రు. నన్ను కూడా మ్యారేజ్ ఒప్పించిండ్రు, మ్యారేజ్ చేసేసిండ్రు. అక్కడికే డ్రీమ్స్ అనేవన్నీ క్లోజ్ అయిపోయినాయి. మంచి చదువుకున్నా, కాకపోతే జాబ్ చేయాలని చాలా కోరిక ఉండే, కాకపోతే ఈ డబ్బుల పరంగా చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుకోలేకపోయినా. మెయిన్ ఇదే బిజినెస్ అప్పుడే మేము 2015 2010 లా వచ్చే ఉంటే మా నాన్న కూడా చేసేవాడు కావచ్చు, నేను కూడా చదువుకునేదాన్ని కావచ్చు అనేసి ఇప్పుడు ఫీలింగ్ ఉంటదంటే. అట్లా ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఎందుకంటే ఈ వెస్టేజ్ బిజినెస్ ద్వారా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది రిచ్ ఫ్యామిలీస్ అయిపోయింది. రోజు సిడీస్ లో వింటున్నాం కాబట్టి ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూడా మంచి పొజిషన్ కి వెళ్తున్నారు మన వెస్టేజ్ ద్వారా. అట్లా మంచి అవకాశం అండి ఇది. నా మ్యారేజ్ 2015 లో, అక్క మ్యారేజ్ అయినాక 6 months కే నా మ్యారేజ్ కూడా అయిపోయిందండి. అట్లా ఒక హౌస్ వైఫ్ గా నేను చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే అక్కడ చాలా కష్టాలు పడి వచ్చిన, అక్కడ డబ్బుల పరంగా చాలా చూసిన. ఎందుకంటే ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఆలోచించి కొనుక్కోవడం. ఒక 1 year మొత్తంలో మా డాడీ నాకు 2 డ్రెస్సెస్ కొనిచ్చేవాడు, ఎందుకంటే ఒక దసరాకి ఒకటి బర్త్డేకి. అట్లా 2 డ్రెస్సెస్ కొనిచ్చేవాడు. డబ్బులు కరెక్ట్ గా లేవు కాబట్టి, అక్కడ సంపాదన ఎక్కువ లేదు కాబట్టి మేము కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టే మేము కూడా ఉండేవాళ్ళం. అట్లా మ్యారేజ్ అయినాక డబ్బుల పరంగా ఇక్కడ ఏం టెన్షన్ లేదండి. మా సార్ నాకు ఒక నెలకు ఒక డ్రెస్ కూడా కొనిచ్చేవాడు. ఏది అడుగుతుంది ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఏది అడుగుతుంది, అక్కడ ఎట్లా వాళ్ళు ఎట్లా చూసుకున్నారో వీళ్ళు కూడా, అత్తయ్య వాళ్ళు కూడా అమ్మ నాన్నల కంటే ఎక్కువ చూసుకుంటారు. అంత మంచి ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే హౌస్ వైఫ్ గా సక్సెస్ఫుల్ గా ఉంటున్నా, ఎందుకంటే అత్తయ్య వాళ్ళని బాగా చూసుకుంటా, ఫ్యామిలీ అంతా బాగా చూసుకుంటా. అట్లా అట్లా మంచి ఉంది కదా. ఇప్పుడైతే ఆర్థికంగా అంత డబ్బుల పరంగా అయితే ఓకే, జాబ్ చేసే అవసరం అయితే లేదు ఇక్కడ అనేసి అనుకున్నా. కాకపోతే నా డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కాలేదు. అక్కడ మ్యారేజ్ అయింది, మంచి డబ్బులు ఉన్నాయి, ఏదంటే అది కొనుక్కుంటున్నా, కాకపోతే ఇంకా డ్రీమ్స్ వేరే ఉన్నాయి, నా డ్రీమ్స్ వేరే ఉన్నాయి. అట్లా చూస్తున్న క్రమంలో ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చిందండి. నాకు మ్యారేజ్ అయినాక ఈ 2 పిల్లలండి, ఒక అక్షర, అశ్రిత, 2 పిల్లలు. ఒక అమ్మాయి పేరు అక్షర, చిన్న అమ్మాయి పేరు అశ్రిత, ఫస్ట్ క్లాస్ యూకేజీ చదువుతున్నారండి ఇప్పుడు వాళ్ళు. పిల్లలకు మేము అన్ని ఇవ్వగలుగుతున్నాం, కాకపోతే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి.
ఇప్పుడు మేము కార్లో తిరుగుతామండి. కారు ఉంది, మాకు ఈ ఇల్లు ఉంది, అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి ఎదురు చూడకుండా వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మ వాళ్ళు కూడా. మేము కూడా అట్లనే సంతోషంగా ఉన్నాం. కాకపోతే పిల్లల డ్రీమ్స్ ఎట్లుంటాయంటే, అమ్మ నాకు ఓపెన్ టాప్ కార్ కావాలి, అమ్మ నేను ఇది కొనుక్కుంటా. చిన్నప్పుడు మా చిన్న పాప ఊకే ఏడ్చేదండి, ఎలక్ట్రిక్ జీప్ కావాలని. ఎందుకు వేస్ట్ ఖర్చు అనేసి మేము వాళ్ళకి ఇప్పియలేదు. ఎందుకంటే ఇన్కమ్ కరెక్టే ఉంది, కానీ ఎందుకు వేస్ట్ ఖర్చు అనేసి మేము కూడా వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఈ వెస్టేజ్ ద్వారా మేము చాలా నమ్మకం వచ్చింది, పిల్లలకి ఏదంటే అది కొనిస్తాం అనేసి నమ్మకం అయితే మాకు వచ్చిందండి. అట్లా ఆ పిల్లల కోసం, పిల్లల లగ్జరీ లైఫ్ కోసం మేము ఇందులో ఇంట్రెస్ట్ గా చేస్తున్నాం. చాలా ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ చేస్తున్నాం. మ్యారేజ్ అయినాక మాకు అత్తయ్య వాళ్ళకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉందండి. మా హస్బెండ్ అదే చూసుకుంటున్నారు ఒక 9 years నుండి. అందులో డబ్బులు సార్కి డబ్బులు చేతి నిండి ఉన్నాయి. కాకపోతే తనకు డ్రీమ్స్ ఇవి కాదు. ఎందుకంటే తను మ్యారేజ్ కాకముందు నెట్వర్క్ ఫీల్డ్ లో చాలా ప్యాషన్ గా బిల్డప్ చేసుకున్నారు. చాలా డ్రీమ్స్ ఉన్నాయి, వేరే డ్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావట్లేదు. దానికోసం మేము ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ఇక్కడ చేయడం జరిగిందండి. ఈ బిజినెస్ చేస్తున్నాం, ఇది చాలా ప్యాషన్ గా చేస్తున్నాం. ఇద్దరం కలిసి మా సార్కి నేను సపోర్ట్ చేస్తూ ఉంటా. ఇద్దరం సపోర్ట్ చేసుకోవడం వల్ల 6 months లో మేము క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లోకి వచ్చామండి మేము. ఇప్పుడు ఈ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే అక్కడ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద జాబులు చేసినా కూడా ఇంత మంచి రికగ్నిషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ వచ్చిందండి నాకు. మా హస్బెండ్ వల్ల నాకు కూడా మంచిగా జరిగిందండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఒక హస్బెండ్ జాబ్ చేస్తే వాళ్ళకే రికగ్నిషన్ ఉంటది, వాళ్ళకే సన్మానాలు వాళ్ళకే ఉంటాయి, మనకు అనేది ఇక్కడ ఉండదు. కాకపోతే ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఇద్దరం కలిసి చేసుకుంటే ఇద్దరికి రికగ్నిషన్ ఉంటది. ఎట్లా అంటే అసలు ఏ కలెక్టర్ కూడా ఇంత మంచి రికగ్నిషన్ ఉంటది, వాళ్ళకి ఒక్కసారే ఉంటది, మనకు ప్రతి పిన్నుకి మనకి రికగ్నిషన్ ఉంటది. అదే అనేసి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ డ్రీమ్స్ అనేవి అన్ని ఇక్కడ మేము ఫుల్ఫిల్ చేసుకుంటామనే నమ్మకం అయితే మాకు వచ్చింది. మా పిల్లలకు మేము ఏదంటే అది కొనిస్తున్నాం ఇప్పుడు ఈ ఇన్కమ్ ద్వారా. ముందు కొనిచ్చే దానికంటే ఇప్పుడు ఇక అసలు ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా బట్టల షాప్కి వెళ్ళినా కూడా ముందు రేట్ చూసి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు రేట్ కూడా అవసరం లేదు, గతం నచ్చిందా తీసుకుందామా అంతే. ఎందుకంటే మనకు అట్లా ఆపర్చునిటీ ఇందులో ఉన్నది, అన్ని డబ్బులు మనం సంపాదించుకునే అవకాశం మనకి ఇక్కడ ఉన్నది. కాబట్టి మనం ఎలాగైనా ముందుకు వెళ్దాం అనేసి మేము డిసైడ్ అయినాం. ఇంకా ఈ డబ్బుల పరంగా చూస్తే అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదండి. ఎవరైనా ఒక్కసారి డిసైడ్ అయితే ఇందులో ఉంటే, ఓపికతోటి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎలాంటి నార్మల్ పర్సన్ అయినా కూడా ఇక్కడ సక్సెస్ అవుతాం మనం. ఎందుకంటే చదువుతో సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులకు ఇక్కడ అవకాశం ఉంది. ఎక్కడ జాబులు లేవండి. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఇంత ఇన్కమ్ లేదు. ఇక్కడైతే మనకు బాస్ ఉండరు, ఎవరు ఉండరు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, బాస్ ఉండరు, మనకు మెంటల్ టెన్షన్ ఉండదు, మన ఇష్టం. ఒక రోజు పోకున్నా మనల్ని ఎవరేమన్నారు, చేసినా ఎవరేమన్నారు, అసలు టెన్షన్స్ అనేవి ఉండవు ఇక్కడ. మనం హ్యాపీగా చేసుకోవచ్చు, ముచ్చట్లు పెట్టినట్టు చేసుకోవచ్చు ఇక్కడ బిజినెస్. ఈ 6 months లో మాకు వచ్చిన ఇన్కమ్ తోటి మేము గోల్డ్ తీసుకోవడం జరిగిందండి. 5 lakhs ఇన్కమ్ వచ్చింది మాకు 6 months లో. 5 lakhs ఇన్కమ్ మేము ఎర్న్ చేసాము. దీంతో మొత్తం మేము గోల్డ్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇద్దరు ఆడపిల్లలు కదండి, ఫ్యూచర్ లో గోల్డ్ అనేది పనికొస్తుంది అనేసి మేము గోల్డ్ తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా మేము ఫోన్ కూడా తీసుకున్నాం. అట్లనే అదే గోల్డ్ తోటి బ్రాస్లెట్ కూడా చేయించుకున్నాండి నేను. ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ అన్ని మనము మామూలు ఇప్పుడు డైలీ ఇన్కమ్ తోటి మనం చేసుకోలేము. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి ఆడవాళ్ళకు చాలా చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి. బ్రాస్లెట్ కావాలి, నల్ల పూసల దండ కావాలి, అట్లా అనేసి చిన్న చిన్న డ్రీమ్స్ అనేవి ఉంటాయి. అట్లా ఈ ఇన్కమ్ ద్వారా మా సార్ నాకు చేయించడం జరుగుతుంది. మా హస్బెండ్ కి నేను సపోర్ట్ ఎందుకు చేసిన అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఒక 1 month అట్లా మా సారు ఇంట్రెస్ట్ గా చేసిండు. కాకపోతే అక్కడ వరకే ఆగిపోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీసే ఉన్నారు. ఎవరింటికి వెళ్ళినా కూడా లేడీస్ అయితే ఖచ్చితంగా. ఇంటికి వెళ్దామంటే మా సార్ డైరెక్ట్ వెళ్ళలేడు. ఇప్పుడు నేనుంటే అక్క బాగున్నావా అక్క అనేసి లోపల దాకా వెళ్ళి పర్సనల్ కూడా మనం మాట్లాడొచ్చు. అదే మా సార్ అయితే ఆ హాల్ వరకే. మనం వెళ్ళి లోపల దాకా వెళ్ళి అక్క ఎట్లుంది పరిస్థితి, నీవు ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా బాగుందా, ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నారా మీరు అనేసి మనం డైరెక్ట్ అడగచ్చు. అండ్ డైరెక్ట్ మా సారు చొచ్చుకొని పోలేడు. అదే మనం ఉన్నట్టయితే మనం ఫ్యామిలీ లాగా కనెక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళు కూడా ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి అందరితోటి మాట్లాడతారు, అందరితోటి
వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెడతారు. ఈ మేడం కూడా చేస్తుంది, లేడీస్ కూడా ఉన్నారు, మనం కూడా చేసుకోవచ్చు అనేసి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి నేను కూడా మా సార్కి 100% సపోర్ట్ చేస్తున్నాండి. ఇప్పుడు ఖచ్చితంగా మేము కూడా మంచి మంచి డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ అనేవి చాలా మంది వెళ్తున్నారు కదా, మాకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. అట్లా మేము కూడా ఇందులో వెళ్తామని మాకు కూడా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే 6 నెలల్లో మేము క్రౌన్ డైరెక్టర్ అయినామంటే ఖచ్చితంగా 1 year లోపు డీసీడ్ అవుతామని మాకు నమ్మకం వచ్చింది. నెట్వర్క్ మార్కెటింగ్ మా సార్ ప్యాషన్ గా నేర్చుకున్నాడు కాబట్టి అది ఇక్కడ మాకు చాలా యూజ్ అయిందండి. దాని ద్వారా మేము తొందరగా సక్సెస్ అయినాం. ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా సక్సెస్ అయినాం. ఎవరైనా లేడీస్ ఒకవేళ జెంట్స్ కానీ ఒక్కరే చేసుకుంటే వాళ్ళు కూడా ఇద్దరు కలిసి సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళు కూడా మా లాగానే మా లైఫ్ స్టోరీ కూడా మీకు ఎవరికైనా ఒకరు కనెక్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం. అదే ఇందులో ప్రోడక్ట్స్ అన్ని మాకు బాగా నచ్చినాయండి. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏది వాడినా కూడా అసలు దానికి తిరిగే లేదు. అట్లా ఇంట్లో పర్సనల్ కేర్ అన్ని మేము వాడుకున్నాం. వాడుకున్నాక మాకు డబ్బులు రావడం జరిగింది. పర్సనల్ సిఎన్సీలో ఉండడం ద్వారా. అట్లానే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి సడన్లీ. ఇందులో బిజినెస్ లో జాయిన్ అయినాక నాకు కిడ్నీ స్టోన్ అనేది వచ్చిందండి. నాకు కిడ్నీ స్టోన్ అనేది 14 mm ఉండే. నాకు 14 mm ఉంటే హాస్పిటల్కి వెళ్తే చాలా పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు, మీ 14 mm ఉండదు, ఇది పడిపోదు, కంపల్సరీ బ్లాస్ట్ చేసుకోవాలి, ఆపరేషన్ చేయాలి అంటే మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఆపరేషన్ అంటే నా వల్ల కాదు, చిన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళు ఉండరు, నేను లేకుండా వాళ్ళు ఉండరు, అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఉండరు పిల్లలు, అట్లా ఇబ్బంది అవుతుంది కదా అనేసి అనుకున్నాం. బయటకు వచ్చినాం హాస్పిటల్ నుండి. సారు డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిండు. బయటకు వచ్చినాం, మీరు ఆపరేషన్ కి రెడీ అయ్యి రండి, డబ్బులు తీసుకొని రండి అనేసి అన్నారు. బయటకు వచ్చినాక మేము వెంటనే వడ్డమని శ్రీనివాస్ సార్ కాల్ చేసి, సార్ ఇట్లా మా మిస్సెస్ కి కిడ్నీ స్టోన్ వచ్చింది, మన దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాడదాం అనుకుంటున్నాం, మేము కూడా ఇంతవరకు పర్సనల్ కేర్ తీసుకున్నాం, ఇప్పుడు హెల్త్ పరంగా కూడా వాడదాం అనుకుంటున్నాం అనేసి సార్ కాల్ చేసినాం. సార్ కాల్ చేస్తే సార్ అన్నారు, సార్ మీరు డైరెక్ట్ వెస్టర్ షాప్ కి వెళ్ళి కిడ్నీ హెల్త్ ఉంటదండి, కిడ్నీ హెల్త్ తీసుకొని 3 months ఖచ్చితంగా వాడిపోయండి మేడం తోటి. వాడిపించినాక మళ్ళీ మీరు స్కానింగ్ చేయించుకోండి, అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుంది అన్నాక మేము సప్లిమెంట్స్ వాడడం జరిగింది. 3 months తర్వాత 14 mm ఉన్న స్టోన్ అనేది నాకు 6 mm కి వచ్చింది. అంటే అక్కడ న్యాచురల్ గా తగ్గింది. అంటే హెల్త్ పరంగా నాకు బాగా అయింది. ఎప్పుడు నాకు పెయిన్ వచ్చేది, కిడ్నీ పెయిన్ అనేది అది ఊక వస్తా ఉంటది, వాటర్ తాగకపోయినా ఏదైనా పడని ఫుడ్ తిన్నా కూడా వస్తా ఉండేది. అట్లా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం జరిగేది, సైలెంట్ అయిపోయేది. అట్లా 3 months తర్వాత ఇట్లా స్టోన్ తగ్గింది కదా, అట్లనే కంటిన్యూ చేసిన, మొత్తం పెయిన్ పోయింది, ఏం లేదు ఇప్పుడు. అట్లా హెల్త్ పరంగా మేము మాకు బాగా నమ్మకం వచ్చింది. హెల్త్ పరంగా బాగుంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఇది ఈ ఆరోగ్యం అనేది ఇప్పుడు నాకు తగ్గింది కదా, ఇంకో 10 మందికి చెప్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది, మాకు కూడా ఇన్కమ్ వస్తుంది. అట్లా మేము కూడా చాలా హెల్త్ పరంగా అన్ని మీటింగ్స్ అనేవన్నీ హెల్త్ పరంగా చాలా చేసినామండి. హెల్త్ లో చాలా బాగా నమ్మకం వచ్చింది. ఇంకా పర్సనల్ కేర్ కంటే హెల్త్ చాలా నమ్మకం వచ్చింది. హెల్త్ పరంగా మా మామయ్య డెస్క్ పెయిన్ ఉంటే మా మామయ్య డెస్క్ పెయిన్ పూర్తిగా తగ్గిందండి. రీసెంట్ గా మా డాడీకి పెరాలసిస్ వచ్చిందండి. పెరాలసిస్ వచ్చిన మనిషి కూడా లేచి నడుస్తుండే. ఇప్పుడు మన సప్లిమెంట్స్ 3 months వాడినాక కట్టె పట్టుకొని వెళ్ళేవాడు, అలాంటి మనిషి కట్ట లేకుండా బజార్కి వెళ్ళి సామాన్ తీసుకొస్తున్నాడు. కిరాణా షాప్ అని చెప్పిన కదండి, అమ్మకి చాలా ఇబ్బంది అయింది, నాన్న మొత్తం మంచాల పడిపోయినాక. అట్లాంటి మనిషి కూడా లేచి తిరుగుతున్నాడు. అట్లా చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది మాకు. హెల్త్ పరంగా బాగుంది, ఈ ఆరోగ్యం అనేది చాలా మందికి పంచితే మనకు కూడా బాగుంది కదా అనేసి మేము అట్లా కూడా డిసైడ్ అయినామండి. హెల్త్ పరంగా కూడా చాలా డిసైడ్ అయినాం. ఏ ఏ ఏ పరంగా చూసినా కూడా వెస్టేజ్ అనేది సూపర్ అండి. వెస్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయితే ఎప్పటికైనా కూడా రికగ్నేషన్ వస్తుంది. అందరు లేడీస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరికైనా కూడా ఇద్దరు కలిసి సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. మా సార్ మాట్లాడతారు ఇప్పుడు. ఓకే. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో చాలా ఎక్సలెంట్ సెషన్. ఓకే, మై సెల్ఫ్ భరత్ కుమార్. సో మేము ప్రాపర్ గోదావరిఖండ్లో ఉంటాము. సో పెద్దపల్లి డిస్టిక్ అండి. సో ఇక్కడ మొత్తం కూడా కోల్ అంటే బొగ్గు ఏరియా ఇదంతా. ఓకే, సో ఇక్కడ అంతా సింగర్ అండ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈ ఓపెన్ కాస్ట్లు, సో ఈ యొక్క మైన్స్ ద్వారా తీసిన బొగ్గుని సో మేము లారీలలో సో ట్రాన్స్పోర్ట్ చేసి, సో హైదరాబాద్ లో ఉండే ఫార్మా ఇండస్ట్రీ, సో ఇప్పుడు మీరు వింటున్న హెట్రో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ఓకే, విర్చో కెమికల్, విర్చో పెట్రోకెమ్,
సో విర్చువల్ ల్యాబ్స్ అంటాం. సో ఇటువంటి ల్యాబ్స్ కంపెనీస్ కి మేము కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో 1986 నుంచి సో మా నాన్న ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు. సో ఒక ఆఫీస్ లో ఒక చిన్న గుమస్తాకా నుంచి ఈరోజు గోదర్కాని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి సో వీఆర్ ద జనరల్ సెక్రటరీ. సో ఒక 30 ట్రాన్స్పోర్ట్ లో టాప్ 30లో సో వీఆర్ ద 1 అండి. సో యూ క్యాన్ ఎంక్వైర్. సో మా నాన్న పేరు విజయ్ కుమార్, నా పేరు భరత్ కుమార్. సో బిఫోర్ దట్ 2010 సో నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అండి. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నా దగ్గరికి సో చాలా డ్రీమ్స్ ఉండే. సో చిన్నప్పటి నుంచి అంటే బ్రాటప్ ఎట్లా ఉండే, చాలా డ్రీమ్స్ ఉండే. సో అంటే మన ఏజ్ ఎంత ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇది ఒక పదం నేను చిన్నప్పుడు వింటూ ఉండేది రెగ్యులర్ గా. మీ ఏజ్ 20 అనుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ 20 lakhs ఉండాలి. మీ ఏజ్ 30 ఉంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ 30 lakhs ఉండాలి. అసలు బాస్ అనేవాడు ఉండదు, టైం మన చేతుల్లోనే ఉండాలి, రికగ్నిషన్ అద్భుతంగా ఉండాలి, 7 గంటలకి మనం వెళ్ళగలగాలి. ఇటువంటి డ్రీమ్స్ తో ఉన్నా నేను. సో అప్పుడు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ నా దగ్గరకు వచ్చి ఉండే. సో వెంటనే ఏం చేయలేదు, వెంటనే దాన్ని పట్టేసుకున్నా. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నప్పుడు సో జనరల్ గా మనం చెప్తా ఉంటాం, ఓకే బుక్స్ చదవండి అని. ఓకే, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ నేను 2010 లో నా మైండ్ లో పంపించామండి. సో తర్వాత ద సీక్రెట్ బై రొండా బైర్న్, అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉంటుంది. సో అదే రొండా బైర్న్ది ద మ్యాజిక్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, తెలుగులో ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకి ఒక యోగి ప్రస్థానం బై రాబిన్ శర్మ. బ్రియాన్ ట్రాసీ బుక్స్ ద గోల్స్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 19 లో ఈ బుక్స్ ని బీభత్సంగా చదివేటోళ్ళం. సో అట్లా అంటే మెంటల్ గా బాగా స్ట్రాంగ్ అయిపోయినా అనమాట. సో ఆ ఎక్స్ నెట్వర్క్ లో సో చాలా వెళ్ళిపోయినాం, చాలా ప్యాషన్. సో ప్యాషన్ ఎక్కడైతే ప్రదర్శిస్తామో డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. సో సో గోదావరికని, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ ఏరియాలో సో మేము టాప్ 5 లో ఉన్నాం. చాలా పెద్ద బిజినెస్ బిల్డప్ చేసాము. సో ఇందులోనే సో ఉన్నాడు సో మా అప్లైన్ మధు సార్. సో నాకు సొంత మామ అవుతాడు. సో ఇట్లా మా నెట్వర్క్ మార్కెటింగ్ మీద సో ఒక ప్యాషన్ అనేది పెంచుకున్నామండి. సో అక్కడ నుంచి ఏమైందంటే సో మా లారీ ట్రాన్స్పోర్ట్ కూడా అప్పటి వరకు కూడా అంటే 1990 నుంచి మా ట్రాన్స్పోర్ట్ పైకి వెళ్ళడం జరిగింది. సో అంటే అంచెలు మేము మంచి డెవలప్ అయినాం. సో ఓకే, సో 2012 లో నేను ఎక్స్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు సో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉండదంటే అదొక అది దాంట్లో మోడల్ సరిగ్గా లేకుంటే, ప్లాట్ఫామ్ సరిగ్గా లేదు. అక్కడ నేర్చుకున్నాం బాగా, కానీ ఆ ప్లాట్ఫామ్ లో సో మనం ఎంత పని చేసినా సక్సెస్ అనేది తీసుకోలేకపోయినాం. ప్లస్ అందులోనే మేము రాటు తేలిపోయినాం. సో అది ఏమైందంటే అది మెల్లమెల్లగా డౌన్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మా లారీ ట్రాన్స్పోర్ట్ కూడా సో మెల్లమెల్లగా అంటే మీకు తెలుసు కదా కాంపిటీషన్ ఫీల్డ్, ఒక బిజినెస్ కాంపిటీషన్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో. సో ఇటు డౌన్ ఫాల్ ప్యారల్ గా రెండు. సో ఇటు లారీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే మా నాన్న నిర్మించిండో సో ఇది చిన్నగా మొత్తం కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వడం అయింది. సో నా బిజినెస్ కూడా అక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఏం జరుగుతుందిరా లైఫ్ లో అనేది ఏం అర్థం కాకపోయేది. సో అంటే పెట్టుకున్న డ్రీమ్స్ సరే ఇంతేనా, ఇంకా ఇక అయిపోయిందా లైఫ్, వీడికి అయిపోయిందా ఇంకా, సో అని చెప్పేసి సో ఆ బిజినెస్ వైండ్ అప్ చేసేసి సో మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బట్టల షాప్ స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేసిన 1 month కే నేను బయటకు వచ్చేసిన. ఎందుకంటే మనం పార్ట్నర్షిప్ లో ఉంటే ఏమైతుంది, గుంపులో గోవిందా. సో అది 1 month లో వైండ్ అప్ చేసిన. ఇట్లా కాదు, మనకే ఓన్ గా లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎందుకు నాన్నని ఇబ్బంది పెట్టడం. సో అప్పటికే డాడీ ఏజ్ సహకరించట్లేదు. ఓకే, షుగర్, బీపీ ఇదంతా ఉంది. సరే ఎందుకు మనం ట్రై చేద్దాం, సో లారీ ఫీల్డ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ నాకేం జరిగేదంటే సో మా ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేసేది నన్ను, నువ్వు ట్రాన్స్పోర్ట్ చూసుకొని. నేనేమో అదంతా మాస్ ఫీల్డ్. అప్పటిదాకా 2010 నుంచి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లు, ఓకే, రొండా బైర్న్ మ్యాజిక్ సీక్రెట్ బుక్స్, బ్రియాన్ ట్రేసీ గోల్స్, ఇలాంటి బుక్స్ ని మైండ్ లోకి పంపించుకొని వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఇన్ షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, నీట్ షేవ్ చేసుకొని, సార్ మేడం, డ్రీమ్స్, గోల్స్, ఒక ప్యాషన్, వీటి మీద మాట్లాడే నేను కంప్లీట్ ఆపోజిట్ ఫీల్డ్ మా లారీ ఫీల్డ్. ఆడ ఖచ్చితంగా మనం యూజ్ చేసే పదాలు వేరుంటాయి, ఆడ ఖచ్చితంగా థింకింగ్ వేరుంటది. సో అంటే ఇటు నుంచి ఇటు మౌల్డ్ అవ్వడానికి టైం పట్టింది. కానీ అట్ ద లాస్ట్ సో మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లోకి అడుగు పెట్టాను. సో దాని పగ్గాలు మొత్తం కూడా నేనే తీసుకున్నా. సో నేను స్టార్ట్ అయినప్పుడు 2017
సో మాకు అంతకుముందు 5 లారీల నుంచి ఒక లారీకి పడిపోయినాం. ఓకే, సో నేను స్టార్ట్ అయినప్పుడు ఒక లారీ ఉండే అండి. సో ఫస్ట్ ఇయర్ లో 2 లారీలు అయినాయి, సెకండ్ ఇయర్ లో 3 లారీస్ చేసినాం, ఫోర్త్ ఇయర్ లో 4 లారీస్ చేసినాం. సో దీని వెనుక మొత్తం కూడా ఉండేది ఏంటంటే అండి, నేను ఏ ఫీల్డ్ లో నేను ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా నేను అక్కడ ప్యాషన్, నేను నా ఇంట్రెస్ట్ మొత్తం పెడతా అండి. ఎందుకంటే మన మైండ్ కి మనం గనక మనం ఫుడ్ ఇచ్చినట్టయితే, అంటే మన ప్యాషన్ గనక ప్రతి ఒక్క కణంలో నింపుకున్నట్టయితే కసి, మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా నేను ఆ ఫీల్డ్ లో నెంబర్ 1 అవ్వాలి, నేను ఏ ఫీల్డ్ లో ఉన్నా నా మా పేరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళామండి. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మోర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ మనీ. సో ఇందులో కూడా చాలా మంది ఏదైనా బిజినెస్ లో ఉండుంటారు మీరు. ఓకే, ట్రెడిషనల్ బిజినెస్ లో. సో నమ్మే ప్రిన్సిపల్ ఒకటే, మనం ఎంత ప్రెషర్ తీసుకుంటే ఆ బిజినెస్ లో అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నా మైండ్ ఎంత ప్రెషర్ యాక్సెప్ట్ చేస్తుందో నేను అంత ప్రెషర్ తీసుకున్నానండి. సో మంచి మంచి ఓకే, సో చాలా డబ్బులు సంపాదించుకున్నాం. ఓకే, సో ఈరోజు గోవర్కన్లో టాప్ 30 ట్రాన్స్పోర్ట్ లో టాప్ 1 ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాము. ఈరోజు మా ట్రాన్స్పోర్ట్ మోర్ నెంబర్ ఆఫ్ లారీస్ మేము బుక్ చేస్తూ ఉంటాం. సో 4 లారీస్ తో పాటు మాకు ఓన్ గా లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో గోవర్కని సంఘంలో ఒక 800 లారీస్ ఉన్నాయి. ఆ 800 లారీస్ ని మేమే హైర్ చేసుకొని, సో మా 4 కాకుండా మీ రిమైనింగ్ లారీస్, సో ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ ఉంది, లారీస్ ఇన్కమ్ ఉంది. ఓకే, సో ఒక ఇల్లు కట్టుకున్నామండి. సో ఒక 2 years లో ఒక 60-70 lakhs ఆఫ్ ఇల్లు కట్టుకున్నాం, G+2. సో నో ఈఎంఐస్. ఓకే, ఒక 15,000 రెంట్లు వస్తాయి, ఒక 2 ఎకరాల భూమి ఉంది. సో కౌలుకి ఇచ్చేసినాం. 1 కోటి రూపాయలకు పైనగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో లైఫ్ ఈజ్ ఆసమ్. సో ఇక్కడికి లైఫ్ చాలా బాగుంది. సో ఒక క్షణం ఏమనిపించిందంటే, ఇదే నా లైఫ్, ఇంకా ఇంతేనా, ఇంకా ట్రిప్ పోతాంది వస్తాంది. సో మనీ కలెక్ట్ చేసుకుంటున్నాం, సో అవసరాలకు వాడుకుంటున్నాం, ఏమైనా డ్రీమ్స్ ఉంటే కొనుక్కుంటున్నాం. సో ఇదే నా లైఫ్, ఇంకేమన్నా ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు. సో ఎప్పుడు అంటే నేను ఇద్దరు బుక్స్ చదువుకున్నా కదా. సో మనిషి అనేవాడు ఎప్పుడు నిద్రపోదు, మన మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్ గా పనిచేస్తా ఉంటేనే మన ఏజ్ అనేది ఒక నెంబర్ అవుద్ది. లేదంటే మన ఏజ్ తో పాటు మనకి డిసీజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మైండ్ యాక్టివ్ చేయాలి. సో ఏం పని చేయాలి, సో టైం అంతా వేస్ట్ అవుతుంది, ఏం చేయాలనే టైంలో. సో వేరే అంటే మా లారీ ఫీల్డ్ లో మేము వెళ్ళి లారీ నడపం. సో ఒక ఒక 8 మంది డ్రైవర్లు అండి, ఒక 8 మంది క్లీనర్లు, మా ఆఫీస్ లో ఒక 2 గుమస్తాలు, దాదాపు ఒక 10 నుంచి 20 మందికి సో మేము ఒక ఇన్కమ్ ఇస్తా ఉంటాం. సో ఇదంతా కూడా మాదంతా బై ఫోన్ ద్వారా మనం నడుస్తూ ఉంటుంది బిజినెస్. సో ఇంకా ఏం చేయాలి, సో టైం అంతా వేస్ట్ అవుతుంది. టైంని ఏం చేయాలన్న టైంలో ఒక బిజినెస్ ఏదైనా బయట ఒక స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. సో బిగ్ బాస్కెట్ లాంటి బిజినెస్ ఒక ప్లాన్ చేద్దామని ఆలోచన ఉంటే గోవర్కన్ లో. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ సిఇఓ అంటే ఎవరైతే ఆ పొట్లం అది ఉంటుందండి, సో అది కంపెనీ, ఆ సిఇఓ మేము కూర్చుంటే ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ అడిగిండు. మ్యాటర్ ఏం కాదు, పెట్టవచ్చు అనిపించింది. కానీ మార్నింగ్ 2 o'clock నుంచి, అంటే నైట్ 2 o'clock నుంచి మళ్ళీ నైట్ 11 వరకు అందులో టైం పెట్టాలి. కంప్లీట్ నా నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ చేయాలి. సో ఇదంతా రిస్కీ ప్రాసెస్. సో ఇదంతా ఎందుకు అవసరమా? సో మనం ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం 6 తేరున్నాం, అంటే నథింగ్ బట్ రాటు తేలి ఉన్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అరే ఒక మంచి కంపెనీని కనుక చూస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే బీభత్సమైన ఎక్స్పీరియన్స్ సంపాదించిన, అది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సో ఇది దేనికన్నా ఉపయోగపడుతుందా అని చెప్పేసి, సో జనరల్ గా నేను ఫేస్బుక్ వాడుతూ ఉంటాను, ఫేస్బుక్, వాట్సాప్. ఓకే, నేను ఎక్కువ ఫేస్బుక్ వాడుతుండే. సో ఫేస్బుక్ అంటే నేను లాస్ట్, అంటే ఇది జరిగబట్టి ఇది 2023లో అండి. సో నేను 2018 నుంచి ఒక పర్సన్ ని ఫాలో అవుతున్నా. సో ఈజ్ మై మెంటర్. సో శ్రీనివాస్ వడ్డమన్. 10,000 చెక్ పెట్టినప్పుడు చూసిన, 20,000 పెట్టినప్పుడు చూసిన, 60,000 పెట్టినప్పుడు చూసిన, 1,50,000 చెక్ పెట్టినప్పుడు చూసిన, 2 లక్షలు పెట్టినప్పుడు చూసిన, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. సో భరత్ సార్ ఎప్పుడు కనెక్ట్ అయిందంటే 6,57,354 రూపాయలు చెక్ పెట్టిందంటే శ్రీనివాస్ వడ్డమన్ సార్. అక్కడ నా మైండ్ పని చేయలే ఇంకా. సో ఈ పర్సన్ నాకు 2009 నుంచి తెలుసు ఎక్స్ నెట్వర్క్ లో. అరే అసలు ఒకసారి కాల్ చేద్దాం, అసలు ఇది రియలా కాదా? వెంటనే కాల్ చేసామంటే, అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సున్నాకి ఫ్లాట్ అయిపోవాలి. సో 6,57,000 ఇన్కమ్ అంటే నా లారీ ట్రాన్స్పోర్ట్ ని రీప్లేస్ చేసే ఒక ఆపర్చునిటీ. సో ఇందులో మీరు కూడా ఉండుంటారు. ఓకే, సో
మీ మీ ప్రొఫెషన్ లో ఏదైతే ఇన్కమ్ వస్తుందో దానికి తలదన్నే ఇన్కమ్ అండి. మీకు 1 lakh రానండి, ఇక్కడ 1 lakh తీసుకోవచ్చు ఒక 6 నెలల్లో. నాకు 4.5 months పట్టింది ఒక 1 lakh తీసుకోవడానికి. అంటే మీ ప్రొఫెషన్ రీప్లేస్ చేసే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి ఇంకా. సో వెంటనే కాల్ చేయడం జరిగింది శ్రీనివాస్ వడ్డమని సార్కి. సో మేమన్న మాటలండి. సో ఇదే ప్లేస్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఇదే ప్లేస్ లో నేను మా మధు సార్ కూర్చున్నాం. మా మామ ఇట్లా తల పట్టుకొని కూర్చున్నాడు. ఆయన బాగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. చాలా దారుణమైన పరిస్థితి. మామ ఒక ఆపర్చునిటీ ఉంది, ఇగో నేను శ్రీనివాస్ వడ్డామాను, సో ఈ ఇన్కమ్ ఇది, కాల్ చేయండి, కాల్ చేద్దాం మనం, నువ్వు చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటే నేను కూడా జాయిన్ అవుతా. సో ఎక్స్ నెట్వర్క్ లో నా అప్లైన్ కూడా నాకు మా మధు సారే. వెంటనే కాల్ చేసామండి. వెంటనే అడిగిన ఫస్ట్ క్వశ్చన్, శ్రీనివాస్ సార్ మీరు జనాలనే బ్లఫ్ చేస్తున్నారా? 65,000 ఇన్కమ్ వచ్చిందని చెప్పు నమ్ముతాము, 6,54,000 ఏం చేస్తే వస్తాయి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రావు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి రాదు. నువ్వు బ్లఫ్ చేస్తానవా ఏంది ఇది అని చెప్పేసి, సార్ రియల్ సార్, ఇది కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా, మేము ఇక్కడ వస్తుంది కాబట్టే మేము ధైర్యంగా పెడుతున్నాం, చలో ఇట్లా కాదబ్బా, నువ్వు కమ్ టు గోదావరికి అని, సో నువ్వు చెప్పేటి అన్ని నిజమైతే సో దెన్ వి విల్ స్టార్ట్ అని చెప్పేసి, సో January 21st రోజు అండి, సో 2023 సార్ని గోవర్కని పిలిపించుకున్నాము. మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో మేము ముగ్గురం కూర్చున్నాం. సో మధు సార్, నేను, శ్రీనివాస్ వడ్డమాను. సో మార్నింగ్ 10 o'clock మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో మేము అడుగు పెడితే ఈవినింగ్ 4 వరకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో ఒక యుద్ధం జరిగింది. ఫోన్ తీసుకున్నాము, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినాం. ఈయన చెప్తాను అబద్ధమా నిజం, భూతద్దం పెట్టి చూస్తాను. అరే ఒక మనిషి 6 లక్షలు వచ్చినాయి అని అంటే ఇక ఎవరు అసలు అప్పటి వరకు చూడని చెక్ అది. సో వెంటనే HDFC బ్యాంక్ సార్ది డౌన్లోడ్ చేసాం. 18 లక్షల ఇన్కమ్ కనిపించింది. అది డిసెంబర్ ఇన్కమ్ అండి. సో దాని ముందు నవంబర్ ఇన్కమ్ ఎంత, అక్టోబర్ ఇన్కమ్ ఎంత, సెప్టెంబర్ ఎంత, ఆగస్ట్ ఎంత, లాస్ట్ 6 months స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినాను. సో మైండ్ పనిచేయలే ఇంకా. అరే ఏందిరా ఇది, ఎన్ని ఇయర్స్ సార్ మీరు చేయబట్టి ఇది అని చెప్పేసి అన్నారు. పైసా 4.5 years అవుతుంది అన్నాడు. తెలుసు అంటే మాకు ఈ పర్సన్ గురించి మేము విన్నాం, తెలుసు మాకు ఎక్స్ నెట్వర్క్ లో తెలుసు. అంటే పాల డబ్బాకి కూడా పాలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఒక కారు కొనుక్కొని, అంటే అప్పుడు ఆ టైంలో ఒక కారు కొనుక్కొని అసలు మామూలు లైఫ్ స్టైల్ లేదు అతను. సరే ఇట్లా కాదు సార్, ఈ పర్సన్ ఎందుకు నమ్మాలా అంటే భూతద్దం పెట్టి బాగా చూస్తాను, ఈయన ఎందుకు నమ్మాలి? నిన్ను జాయిన్ చేపించిన వ్యక్తికి ఎంత వచ్చింది ఇన్కమ్, సో అతను ఎవరు, అతను ఎంత వచ్చింది ఇన్కమ్ అని చెప్పి, అన్న గుండెలు గట్టిగా పెట్టుకో, నువ్వు మళ్ళా నువ్వు బ్లఫ్ గిఫ్ అనే పదాలు వాడద్దు, అసలు పర్లేదు చెప్పా అబ్బాయి ఎంత వచ్చినాయి చెప్పేది. సార్ ఆయన పేరు చాలా గ్రేట్ లీడర్ సార్. సో పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ దాసు, వాళ్ళ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేది. వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ లాస్ట్ మంత్ ఈ బిజినెస్ ద్వారా 13 లక్షలు అని చెప్పిండండి, 1 month ఇన్కమ్. సో నేను మధు సార్ ఒక్కసారి సైలెంట్ అయిపోయాను. అరే ఏందిరా ఇది, 13 లక్షల ఇన్కమ్ ఏంది శ్రీనివాస్ సార్? ఇప్పుడు జనరల్ గా మనం అడుగుతా ఉంటాం కదా, నీ జీతం ఎంత, నీ శాలరీ ఎంత, 30,000, 50,000, ₹1,00,000, 80,000. అరే ఇక్కడ లక్షలు గురించి మాట్లాడుతుండదు. అరే ఏంది ఇది, అసలు రిజలా కాదా, అసలు ఈయన డబ్బులు, ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ లో డబ్బులు వేసుకొని వచ్చి మాకు చూపిస్తాడా? అంత నెగిటివ్, అంటే అంత భూతద్దం పెట్టి చూసినాం మేము. ఇట్లా కాదు సార్, ఇక మేమే హైదరాబాద్కి వస్తాం, సో పురుషోత్తం దాస్ని కలుస్తామని చెప్పేసి, సో వి వెంట్ ఆన్ 23rd అండి. సో ఓకే, సో 23వ తారీఖు నేను మొదటిసారి వెళ్ళిపోయినాం. సో నైట్ 11 o'clock కి సో మాకు పురుషోత్తం దాస్ సార్ అపాయింట్మెంట్ దొరికింది. సో ఇప్పటికీ బాగా గుర్తుండే, చాలా చలి పెడుతుంది. సో నాకు కోల్డ్ ఉండే. సో 11 o'clock కి శ్రీనివాస్ వడ్డమాను మేము ముగ్గురం కూర్చున్నాం, ఆయన మధుకర్ సార్ ఇంట్లో నలుగురం కూర్చున్నాం. సో సార్ అప్పుడే వచ్చిండు, సార్ని కలుద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాం. ఆయన బెంజ్ కార్ లో వచ్చి, అరే నా బయట క్వశ్చన్ చేసుకున్నా, అరే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెంజ్ కార్ కొనుక్కునే సినిమా లేదు, అసలు ఆ ఆలోచనలు చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. వచ్చిండు, దిగిన్, సో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, నీట్ షేవింగ్ అండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్, ఒక వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ డిస్ట్రిబ్యూటర్ ఎట్లా ఉండాలో అట్లనే ఉన్నాడు మనిషి. వచ్చిండు, లోపలికి కూర్చుని హాయ్ సార్ అని చెప్పేసి సెకండ్ ఇచ్చిండు. సార్ ఇదంతా కలనా నిజం అర్థం కావట్లేదు సార్, కారు ముట్టుకున్నాం, మీకు సెకండ్ ఇచ్చినాం, సార్ని ముట్టుకున్నాం, ఇదంతా కలనా నిజమా మాకు అర్థం కావట్లేదు. సో మళ్ళీ ఒకసారి భూతద్దం పెట్టు, సార్ ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపియండి సార్, సో ఇంకా మాకు మొత్తం క్లియర్ అయిపోతాం
అనగానే జోబులోకి వెళ్ళి ఫోన్ తీసినది, ఆ ఫోన్ ఇట్లా ఓపెన్ అయింది. సో అది సామ్సంగ్ జెడ్ ఫోల్డ్. సో ఈ 10th రోజు నేను అదే ఫోన్ కొనబోతున్నా, 1,69,000 అండి. సో అది ఇట్లా ఓపెన్ అయిపోయింది. సో పెన్సిల్ తీసిన అందరికి వెళ్ళి, సో బ్యాంక్ స్టేట్మెంట్ చూపించిండు, నేనే చూసినండి. సో లెక్క పెట్టిన 1s 10s 100 1000 10,000 lakh 10 46 lakhs ఇన్కమ్ చూసిన. మైండ్ బ్లాక్. అది సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఓకే, మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే మేము మా లారీలో నెలకి మేము కొట్టించే డీజిల్ దాదాపు ఒక 8 లక్షలు ఉంటది. ఓకే, సో మా ట్రాన్స్పోర్ట్ కదా, మా ఒక ట్రాన్సాక్షన్స్ పర్ డే ఒక ఈజీ ఒక 3 to 8 lakhs ఉంటుంది మా ట్రాన్సాక్షన్. మేము లారీ కిరాయిలు ఇచ్చేది. మేమే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు 46 లక్షలు చూడలేదు. అలాంటిది మీరు ఎన్ని ఇయర్స్ సార్ చేయబట్టి వెస్టీజ్ అంటే 5 years అవుతుంది అన్నాడు. అరే 5 ఏళ్లలో ఒక మనిషి 80 లక్షల బెంజ్ కార్ కొనుక్కొని బ్యాంకు బ్యాలెన్స్ 46 లక్షలు పెట్టుకొని, అప్పటికే ఇంకో 1 month తర్వాత గృహ ప్రవేశం ఉండే. ఓకే, సో ఒక 3 కోట్లతో ఇల్లు కట్టుకొని మా కళ్ళ ముందు ఉన్నాడండి. సో మోర్ దాన్ ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎట్లానే చేసి లైఫ్. సో ఇందులోనే ఫిక్స్ అవ్వాలి. సో నా డ్రీమ్స్ నెరవేరేది ఓన్లీ ఇందులోనే. డబ్బులు ఉంటేనే డ్రీమ్స్ నెరవేరేయండి. సో డబ్బులతో పాటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో దిస్ ఈజ్ సో భరత్ సార్ దేనికి బాగా ఇంట్రెస్ట్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే నాకు పిచ్చి. సో అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో మాకు ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ నెట్వర్క్ మార్కెటింగ్. సో ద గ్రేట్ ఆపర్చునిటీ, సో ద గ్రేట్ అప్లయన్స్, సో వడ్డమేను సార్, పురుషోత్తం సార్, అప్ టు ఎస్పి బారిల్ సార్, మేము మీ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు చాలా 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 థ్యాంక్ఫుల్ గా ఉన్నాం. సో అట్లా స్టార్ట్ చేసామండి. సో స్టార్ట్ చేసినాక సో మా లారీ ఫీల్డ్ లో ఇక మళ్ళీ అది అప్ అండ్ డౌన్ బాగా ప్రెజర్స్ ఉంటాయి సార్, అప్ టు సార్ డౌన్స్. సో ఆ ప్రెజర్ లో ఉండేయండి. సో 1 year ఏం బిజినెస్ చేయలేదు. కాకపోతే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక 1-2 months లో ఒక లెగ్ స్ట్రాంగ్ బిల్డప్ అయి ఉండే. సో నేను కంప్లీట్ గా ఇంకా నేను టైం సెట్ కాకపోతే అంతా హైదరాబాద్ టీం ఉండేది. సో లోకల్ టీం కూడా లేదు. సో మా మధు సార్ ఆ టీం టేకప్ చేస్తా ఉండే. సో December 28th రోజు నేను మధు సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో మధు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇప్పటికి బాగా గుర్తు. సో మధు సార్ స్టార్ అంటే నాకు చెప్తున్నా, అరే నేను స్టార్ డైరెక్టర్ లో 12,000 ఇన్కమ్ తీసుకున్నాను, నాకు ఏం అర్థమైతే లేదు ఈ బిజినెస్ గురించి. చాలా పెద్ద టీం వచ్చింది నా టీంలో, సిల్వర్ గోల్డ్ వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, నాకు తక్కువ ఇన్కమ్ వచ్చింది. సో శ్రీనివాస్ వడ్డమన్ సార్ కాల్ చేసినాం, అప్పుడు చేస్తే సార్ ఇందులో ఓన్లీ ఎల్ఓబి ఇస్ ద సీక్రెట్ అని అన్నాడు. సో ఇట్లా కాదు. సో నా టీం కూడా నేను వాట్సాప్ గ్రూప్ లో ఉంటే, సో వాళ్ళందరూ బీభత్సమైన హోమ్ మీటింగ్లు చేస్తా ఉండే. సరే అరే అల్లుడిని పొద్దుగాల 7 గంటలకు వెళ్తే నైట్ 8 o'clock వస్తున్నా, అసలు నాకు టైం ఇవ్వడం కుదరట్లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, నాతోని హ్యాండిల్ చేయట్లేదు, నాకు హ్యాండిల్ చేసే అంత టైం ఉండట్లేదురా. సో అంటే తను ఇండైరెక్ట్ గా చెప్తున్నా, డైరెక్ట్ గా చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు. సరే మామ నేను హ్యాండిల్ చేస్తా, సో నేను లారీ ట్రాన్స్పోర్ట్ ఏదో ఉందో అదంతా సెట్ చేసుకుంటా అని చెప్పేసి మన దగ్గర ఆత్మ నిర్భర్ ప్లాన్ ఉంటుంది కదా బుక్, అది ఓకే. ఆ బుక్ ని ఆల్మోస్ట్ ఆల్ December 28 నుంచి సో January 1st వరకు అండి. సో ఏంటి అసలు బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, డైరెక్టర్ బోనస్ ఎట్లా వస్తుంది, ఎల్ఓబి బోనస్ ఎట్లా వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఎట్లా వస్తుంది, సో ఇవన్నీ కూడా యూట్యూబ్ ప్లస్ ఈ బుక్ మొత్తం మైండ్ లోకి ఎక్కించుకున్నాక విషయం అర్థమైంది ఒకటే, ఈ బిజినెస్ లో సీక్రెట్ సిఎన్సి ప్లస్ డైరెక్టర్ అవ్వడం, ఈ 2 విషయాలని నాకు అర్థమైనాకండి January 2nd స్టార్ట్ చేసిన. సో ఏం లెగ్గు లేవు, సైడ్ కి ఏం లెగ్గు లేదు, 0 legs, ఓన్లీ ఒకటే లెగ్ ఉండే. January month లో ఒక ఫాస్ట్ యాడ్ బ్రాంజ్ డైరెక్టర్ ని బ్రేక్ చేస్తూ, సెకండ్ లెగ్ అండి, నా ఫాస్ట్ యాడ్ బ్రాంజ్ డైరెక్టర్ ని బ్రేక్ చేస్తూ 1800 PV తో కంప్లీట్ చేసి గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. సో ఓకే, సో నెక్స్ట్ ఫిబ్రవరిలో సో నా స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. సో ఓకే, సో జనవరిలో ఐఎమ్ ఏ గోల్డ్ డైరెక్టర్, సో ఫిబ్రవరిలో గోల్డ్ డైరెక్టర్, మార్చ్ లో స్టార్, ఏప్రిల్ లో డైమండ్, మేలో క్రౌన్, సో జూలైలో క్రౌన్ విత్ హౌస్ ఫండ్ కంప్లీట్ చేశాను. సో దిస్ ఈస్ మై ఇన్కమ్ లెవెల్స్ అంటే జనవరిలో 41,000, ఫిబ్రవరిలో 37,000, మార్చ్ లో 45,000, ఏప్రిల్లో 51,000, మేలో 47,000, జూన్ లో 99,581, 1 lakh, జూలైలో సో ఒక 1,300 దాకా 1,00,000 రూపాయలు. సో ఇప్పటిదాకా వెస్టీజ్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ 4,22,000 అండి. ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 140-150 days. సో నేను 70 days లో స్టార్ అయ్యాను. డేట్ ఆఫ్ డిసిషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే,
సో నేను జనవరి 2 తీసుకున్నాను. అక్కడ నుంచి 70 days లో ఒక స్టార్ కంప్లీట్ చేశాను. 138 days లో నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. సో దీని వెనుక మొత్తం కూడా ఏమన్నా ఉంది అంటే అది ఓన్లీ ప్యాషన్ అండి. మీరు ఎవరైనా చూడండి, యూ టేక్ విరాట్ కోహ్లీ. ఓకే, ఇతను డబ్బుల కోసం క్రికెట్ ఆడట్లేదు. ఇతనికి క్రికెట్ అంటే పిచ్చి ప్యాషన్. ఆ ప్యాషన్ అతనికి రివార్డ్స్ తెచ్చిపెట్టింది. సో నేను కూడా డబ్బుల కోసం ఈ బిజినెస్ చేయట్లేదు. మాకు నెట్వర్క్, మాకు వెస్టీజ్ అంటే ఇష్టం, విన్నింగ్ టీం అంటే ఇష్టం, మాకు పిచ్చి అంతే. ఇవన్నీ బై ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఒక పాలు ఉన్నాయి అనుకోండి, ఆ పాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి? పెరుగు, నెయ్యి, ఆ వెనెస్ సంథింగ్ అవన్నీ. సో ఈ వెస్టీజ్ అనేది మాకు ప్యాషన్, పిచ్చి. దీని నుంచి ఇవన్నీ బై ప్రోడక్ట్స్. ఈ రికగ్నిషన్, ఓకే, మనీ, ఫారెన్ ట్రిప్స్, ఓకే, ఈ గోల్డ్, ఇవన్నీ బై ప్రొడక్ట్స్. ఈ మీరు, నేను, మనం ఇందులో కనుక మన ప్యాషన్ ని ప్రదర్శిస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము. విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. విన్ ఆర్ లూస్ ఏ సంబంధం లేదు, మ్యాచ్ ఉందా పిచ్చి అంతే ఆయనకి. ఓకే, యూ టేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తీసుకోండి. ఏమి అనుభవం లేదు రాజకీయం మీద, ఏమి లేదు అనుభవం. 2014లో నోవోటల్ అప్పుడు నేను టీవీలో చూస్తుండే. నేను 10 ఏళ్ల భవిష్యత్తు ముందు ఆలోచించి నేను ఈరోజు రాజకీయంలోకి రావడం జరిగింది. నాకు అనుభవం లేదు, ఏం లేదు. సో అని చెప్పాడు. సో చూడండి, ఈ 10 ఏళ్లలో ఎంత ఓపిక ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి, మనిషిని ఎంతమంది తిట్టుండాలి. వాళ్ళ అమ్మని బయటికి లాగిండ్రు, వాళ్ళ మిస్సెస్ ని బయటికి లాగిండ్రు, వాళ్ళ అన్నని బయటికి లాగిండ్రు, ఒక అనరాని మాటలు అన్నారు. కానీ ఈ రోజు ఒక ఇండియాలో ఒక ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అంటే పిచ్చి ప్యాషన్ ఉంటే ఎక్కడైనా సక్సెస్. ఏ ఫీల్డ్ లో అయినా ఆ ఫీల్డ్ ఎంచుకోండి. వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఫ్రీగా ఆఫర్ చేస్తుంది, ఫ్రీగా ఐడి ఇస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, డిస్కౌంట్ లో ఇస్తుంది. కష్టపడితే నీకు ఇక్కడ లక్షలు ఇస్తా ఉంటుంది. ఇంకేం కావాలి మనం ఆగడానికి? ఓకే, సో వన్ ఆఫ్ ద పర్సన్ అండి. ఓకే, నేను స్టార్ అవ్వడానికి సో నాకు పెద్ద బూస్టప్ ఏంటంటే ఈ మనిషి అండి, దశరథ్ మాంజీ అంటాం. సో ఈయన బీహార్ స్టేట్ లో ఉండే వ్యక్తి. సో మౌంటైన్ మ్యాన్ అనే బిరుదు ఇచ్చిండు. సో ఓకే, బీహార్ గవర్నమెంట్ ఒక 22 కిలోమీటర్ల ఉన్న ఒక గుట్టని అంటే కొండని అవి రోడ్ వేసిండండి. 22 years టైం పట్టింది. పేషెన్స్ విషయం 22 years. అని ఏం రివార్డ్స్ ఆశించలేదు. ఈ కొండని తీసి నేను రోడ్ వేస్తా అంటే ఆయనకి ఎవ్వరు కూడా నీకు డబ్బులు ఇస్తా, నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని ఏం లేదు. ఆయనే ఒక కళ పెట్టుకున్నాడు. ఓకే, అంటే దీనికి ఒక స్టోరీ ఉంటది. సో ఆ స్టోరీ చెప్తే మనకు టైం లాగొద్ది. సో ఆయన ఒక డ్రీమ్. సో ఓకే, ఇది ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది ఎవరు పడొద్దు అని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకొని సో ఒక 22 kilometers ఉండే ఒక ఏదైతే రోడ్ వే ఉందో దాని ఒక 3 kilometers అంటే కొండను తవ్వి రోడ్ వేసేసింది. బీహార్ గవర్నమెంట్ ఈయన సీఎం చైర్ లో కూర్చోబెట్టి ఒక సన్మానం చేసేది. అంటే 22 ఏళ్ళు ఈ పర్సన్ కి ఓపిక ఉన్నదండి. 22 years ఈ పర్సన్ కి పేషెన్స్ ఉంది. సో పేషెన్స్ విషయంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. సో పేరు చెప్పాను. సో ఆ పర్సన్ కి మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, సో ఎక్కడ జాతకం చూపించుకున్నా ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళినా సో అనే మాట ఏంటంటే, బాబు నీకు పెళ్లి అవ్వాలంటే నువ్వు 7 కొండల నువ్వు తిరుపతికి వెళ్ళు, ఆ 7 కొండలు ఎక్కి నువ్వు దర్శనం చేసుకో, నీకు డెఫినెట్ గా నీకు మ్యారేజ్ అవుద్ది. సో ఈ పర్సన్ నాకు ఊకే కాంటాక్ట్ అయ్యేది. అరే నేను తిరుపతికి వెళ్తా ఉండే అనమాట. అరే నువ్వు తిరుపతికి వెళ్ళినా కానీ నువ్వు దాన్ని అది ఏం తెలియదు ఉండేవానికి. అరే 3 months బుక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, నువ్వు 3 months బుక్ చేసుకోవాలంటే, అబ్బా 3 months ముందారా, నాకు అంత ఓపిక లేదురా. అరే నీకు పెళ్లి కావాలంటే 3 నెలల ముందు బుక్ చేసుకోరా, మంచిగా నువ్వు వెళ్తావో దర్శనం అయిపోతుంది, నువ్వు ఫ్రీ దర్శనానికి వెళ్తే నీకు ఇబ్బంది అయితే చాలా అంటే, లేదు 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 నేను అంత సడన్ గానే వెళ్తా అని చెప్పేసి అప్పటికి 6 నెలలు వేస్ట్ చేసిండండి. 6 months వేస్ట్ చేసి లాస్ట్ కి వితౌట్ టికెట్ వాళ్ళ అమ్మని తీసుకొని 7 కొండలు ట్రైన్ బుక్ చేసుకొని 7 కొండలు ఎక్కిండండి. 7 కొండలు ఎక్కాలంటే సపోజ్ వాళ్ళ అమ్మ పాపం ఏజ్డ్, మోకాలు నొప్పులు. ఓకే, మనోడికేమో పేషెన్స్ లేదు. సో 7 కొండలు ఎక్కినాక సో ఒక మనకి అంత రూమ్ లో కూర్చోబెడతారు కదా, ఆ రూమ్ లో కూర్చోబెట్టినాక ఆ రూమ్ లో ఆ జనాలను చూసి అమ్మో ఇది ఇప్పుడు కాదు దర్శనం అంటే, అక్కడ కనుక్కుంటే ఇంకొక 6 గంటలు పట్టుద్ది దర్శనం అవ్వడానికి అని చెప్పేసి అనగానే మనోడు ఏం చేసిందంటే, ఇప్పటికే 7-8 గంటలు నడుచుకుంటూ వచ్చినాము, మళ్ళా 6 గంటలు ఉండాలి,
నాకు ఫోన్ చేసిండు మీదికి వెళ్ళి, అరే భరత్ వచ్చినండ్రా, ఏందిరా ఈ జనాలు, ఇంత జనాలు ఉన్నారు, ఆ ఇక దర్శనం కావాలంటే ఇంకా 7 గంటలు పట్టుద్దిరా. సో అమ్మకి ఇట్లా సో ప్రాబ్లం ఉంది, నాకు అసలు అంతా నచ్చలేదు. పర్లేదు ఏముందిరా, ఇంకో 7 hours అయితే దర్శనం అయిపోతే 7 గంటలు ఓపిక పట్టే అని చెప్పేసి, లేదురా నాతో నవ్వట్లే అని చెప్పేసి బ్యాక్ వచ్చేసిండు. బస్ బుక్ చేసుకుని కిందికి దిగి ట్రైన్ ఎక్కి వచ్చేసిండు ఊరికి. ఏం చెప్పాలి ఇక, నిజంగా తిరుపతి దేవుడు గనక లైవ్ లో వచ్చేది ఉంటే వాడు 2 సార్లు ఇట్లా అన్నాం, అరే నువ్వు వచ్చినావు మీదికి, ఇంకొక 7 గంటలు నువ్వు టైం పెట్టుంటే నేను ఆశీర్వదించి నా బ్లెస్సింగ్స్ నీకు నీకు పెళ్ళి అయిపో కదా. అంటే పేషెన్సీ లేదు ఎవరికి. 22 ఏళ్ళు ఒక దశరథ్ మాంజీ రివార్డ్స్ ఆలోచించకుండా ఒక కొండను అవ్వడం అంటే వితౌట్ 1970s లో స్టోరీ అది. ఇప్పుడన్నా క్రేన్స్ ఇవన్నీ వచ్చినాయి, వట్టి హ్యామర్ పట్టుకొని రాడ్ పట్టుకొని ఇలా ఇలా చేస్తూ ఉంటే సో ఎంత అసలు అది విన్నప్పుడు నేను దాని మీద ఒక జూమ్ మీటింగ్ సెషనే చేసినాను. దాన్ని ఇన్స్పైర్ అయిపోయి ఎంతమంది సిల్వర్ గోల్డ్ అయిన నా టీంలో చాలా మంది ఉంటారు. అరే 22 ఏళ్ళు ఒక మనిషి పేషెన్స్ తో ఉన్నాడు. వెస్టీజ్ ఆపర్చునిటీలో ఒక 2 ఏళ్ళు 2 నెలలు పేషెన్స్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. 4.5 months పట్టింది నేను క్రౌన్ అవ్వడానికి విత్ ఆల్ LOBs తోని రైట్ నౌ. అరే అంటే ఓపికగా ఉండి పేషెన్సీ ప్యాషన్ ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం ముందుకెళ్ళాలి. ఈ బిజినెస్ లైఫ్ లో ముందుకెళ్ళాలి. జాబ్ ఏముందండి, JOB పోతే ఫిక్స్డ్ ఆల్రెడీ పని ఉంటుంది, ఆ పని చేస్తే మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. కానీ బిజినెస్ చేయాలంటే యూ హ్యావ్ మీ మైండ్ కి పని చెప్పాలి, బుక్స్ చదవాలి, జూమ్ మీటింగ్ కి రావాలి. ఓకే, సో వర్క్ ఎథిక్స్ గురించి చెప్తున్నాను. జూమ్ మీటింగ్ కి రావాలి. ఒకప్పుడు నేను 8:30 9 గంటలకు లేచేవానండి, 8:30 9 o'clock కి. సో నాకు జాబ్ లేదు కాబట్టి నా ఇష్టం ఉన్న టైంలో నేను లేచేవాడిని. ఏదైనా సినిమా మార్నింగ్ షో వస్తుందంటే ఫస్ట్ టికెట్ గోవర్కర్ నాదే జినిగేది. ఫస్ట్ టికెట్ మార్నింగ్ 7 o'clock షో ఉంటే 7 o'clock వెళ్ళేవాని, మార్నింగ్ 11 o'clock ఉంటే 11 o'clock షో. సినిమా చూసి వచ్చినాక మళ్ళీ సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఇంకో సినిమా, వెబ్ సిరీస్లు అయితే పిచ్చి అంటే ఆ మనీ ఈస్ట్ ఇవన్నీ ఉన్నాయి. చాలా పేర్లు కూడా మన అంటే చాలా వెబ్ సిరీస్ నైట్ 10 o'clock స్టార్ట్ చేస్తే తెల్లారి 5 6 వరకు చూసేది వెబ్ సిరీసెస్. అంటే నేను చెప్పేది ఏంటంటే సినిమాలు పిచ్చి కాబట్టి నేను అందులో ప్యాషన్ అంతే ఇంకా. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ ని తీసుకున్నానో ఒక రెస్పాన్సిబిలిటీ లెక్క ఫీల్ అయినా. ఇన్ఫాక్ట్ నా లాస్ట్ సినిమా December 22 అనుకుంటా, సో సలార్ రిలీజ్ అయింది. సో December 22 నా లాస్ట్ సినిమా అండి. సో January 2 బిజినెస్ షో స్టార్ట్అప్ చేసిన, అన్ని బంద్. టీం ఉంది, టీం కి నిలబడాలి, టీం కి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అప్లైన్ ఒక రెస్పాన్సిబిలిటీ గల అప్లైన్ ఇతను ఎందుకంటే చెప్పాను కదండి, నేను ఏదైనా చేస్తే ప్యాషన్ గా చేస్తా. నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తులు నేను ప్లాన్ చెప్తే అరే భరత్ సార్ తోని అసోసియేట్ అయితే మేము కూడా నెలకు ఒక 20,000 50,000 1,00,000 సంపాదించుకుంటామనే విని వచ్చిన వాళ్ళకి నేను ఎంత బాధ్యతగా ఉండాలో అంతకంటే డబల్ బాధ్యతగా ఉన్నాను. 5:45 5:30కి లేచి 5:45కి టీంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి జూమ్ అటెండ్ చేపించి 8:30కి లేచే వ్యక్తిని మా నాన్న అయితే ఏందిరా వీడు ఇట్లా అయిపోయాడు. ఒకప్పుడు సినిమాలకు పోయేటోడు, షికార్లకు పోయేటోడు, పార్టీలకు పోయేటోడు, పొద్దున దాకా లేకపోయేటోడు, ఇప్పుడు ఏంది ఇంత సీరియస్ అయిపోయాడు ఈ మనిషి. అంటే ఇదంతా నాకు నేను డబ్బుల కోసం ఈ బిజినెస్ రావట్లేదు. నేను బిజినెస్ ప్యాషన్ గా చేద్దాం, చూపిద్దాము జనాలకి, కష్టపడితే ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. చిన్న అచీవ్మెంట్ చేసి ఉంటారు, ఒక 50,000 40,000 60,000 ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు చాలా మంది, అదే పెద్ద అచీవ్మెంట్ లెక్క ఫీల్ అవుతా ఉంటారు. అరే అది కాదురా భయ్, ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఈడ నువ్వు చిందించే ప్రతి చెమటకి ఒక్కొక్క 1,00,000 తీసుకుంటావు నువ్వు అని చేసి చూపిద్దామని చెప్పేసి చూపించడం మొదలైందండి. సో అట్లా సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ క్రౌన్. సో రైట్ నో నా పోస్టర్ వెనకాల కనిపిస్తుంది UCD. ఓకే, సో ఈ బిజినెస్ లో ఇంకా ఏం చేశాం. సో ఆ December 28 రోజు ఆత్మ నిర్భర్ ప్లాన్ అదంతా అర్థమైనాక నాకు అర్థమైన సినిమా ఒకటే, ఈ బిజినెస్ లో సీక్రెట్ అండి. ఓకే, ఏం సీక్రెట్స్ లేవంటారు, సీక్రెట్ కూడా మ్యాజిక్ నెంబర్ CNC ఫాస్టెడ్ 8% బ్రాంజ్ డైరెక్టర్. హౌ టు బ్రేక్ బ్రాంజ్ డైరెక్టర్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ ని ప్రాపర్ వేలో ఎట్లా బ్రేక్ చేయాలి, ఇది మేము ఆల్రెడీ చేస్తున్నాం X నెట్వర్క్ లో. సో దాన్ని ఇక్కడ డూప్లికేట్ చేస్తే సరిపోద్ది. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ పీపుల్ తో మాట్లాడితే ఎక్స్పీరియన్స్ వస్తుంది.
సో అది అంటే మాకు ఇట్లా చిటికలో పని అనమాట. ఫాస్ట్ అండ్ ఎయిట్ బ్రేక్ చేయడంలో ఇంత ఈజీ పని లెక్క ఒక బ్రాంచ్ డైరెక్టర్ బ్రేక్ చేయడంలో మాకు ఇంత ఈజీ పని. సో దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హోమ్ మీటింగ్స్. ఈ బిజినెస్ లో ఏమన్నా పని చేయాలంటే హోమ్ మీటింగ్ చేయాలి. అరే శుభ్రంగా రెడీ అయ్యి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక కపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఒక 5 to 6 ప్రొడక్ట్స్ డెమోస్ చేసి ఈ బిజినెస్ ను 1 year చేస్తే 1,00,000 రూపాయలు, ఒక 15 లక్షల కార్ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళ మైండ్ లో ఇది ప్రాపర్ వేగా మైండ్ లో పెట్టగలిగితే ఇదే బిజినెస్. సో నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ వచ్చినాము. సో అనదర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా మేము ఏం చేసామంటే సో కౌన్సిలింగ్ విత్ అప్లైన్. సో ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ సెకండ్ రోజు సో నేను మా మధు సార్తో రెగ్యులర్ గేమ్ ప్లాన్. సో లాస్ట్ మంత్ నేను సో ఎంతమంది చూసుకుంటారో లేదో తెలియదండి. సో 1000 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ మంత్ మీ గ్రూప్ పివి ఎంత, ఈ మంత్ మీ గ్రూప్ పివి ఎంత, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అక్కడే ఉందా? సో డిక్రీజ్ అయింది, ఏం జరిగింది, ఏం చేయాలి, ఎక్కడ సెటరేట్ చేయాలి, ఏ టీంలో ఎక్కడ పని చేయాలి, ఎవరిని బ్రాంచ్ చేయాలి, ఎవరిని స్టార్ట్ చేయాలి. సో ఇవంతా మేము 2వ తారీఖు మా మొత్తం ప్లానింగ్ చేసుకుంటామండి. సో మేము నమ్మే ప్రిన్సిపల్ ఒకటే, 80% ప్లాన్, 20% ఎగ్జిక్యూషన్. సో మా ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుందండి. సో లేదంటే సిల్వర్ స్టార్ మెయింటైన్ చేయడానికి 3 నెలలు పడుతుంది, కానీ నేను స్టార్ డైమండ్ క్రౌన్ ఆ 3 నెలలు అయిపోయినా బికాస్ ఆఫ్ ప్లానింగ్. ఓకే, సో మెగా మీటింగ్స్. సో మేము చాలా అంటే మాకు తెలిసే మీటింగ్స్ ఒక పవర్. పెద్ద నిర్ణయాలు మనం ఎక్కడ తీసుకుంటామంటే పెద్ద మీటింగ్ లో. FRU అటెండ్ అయినప్పుడు 2024 FRU అటెండ్ అయినప్పుడు ఐఎమ్ గోల్డ్ డైరెక్టర్. అప్పుడు అప్పటికి బిజినెస్ స్టార్ట్ చేసి 40 days ఏమవుతుంది. సో అక్కడ స్పీకర్స్ అందరూ మాట్లాడుతుంటే ఎగ్జైట్మెంట్ చూస్తుంటే అరే ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డిఈసిడి పిన్. నాకు తెలుసు ఒక డిఈసిడి పిన్ కి నేను క్యాపబుల్ అన్ని విధాలు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది ఆడిన ఆట, కాకపోతే ఫీల్డ్ కంపెనీ వేరు. అక్కడ చూసినాక ఇక నాకు అంటే ఇలాంటి మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఈగో హర్ట్ అవుతుంది. నాకు ఎక్కడ ఈగో హర్ట్ అయింది, ఎక్కడో లాస్ట్ లో కూర్చున్నా. సో ఫ్రంట్ సీట్ లో కూర్చోవాలంటే క్రౌన్ డైరెక్టర్ అయితేనే ఫ్రంట్ సీట్ లో ఉంటదని చెప్పేసి వడ్డమన్ సార్ అని ఉండే. సో FRU వస్తున్న టైంలో ఒక లిఫ్ట్ లో వడ్డమన్ శ్రీనివాస్ సార్ కాల్ చేసిన, సీట్ ఏమన్నా సార్ రిజర్వేషన్ చేస్తాడేమో అని. సార్ డీజీడీ పొజిషన్ కదా సార్, బయలుదేరినాం సార్ అనగానే ఈయన తెలివిగా ఏమన్నాడంటే, సార్ అక్కడ క్రౌన్ డైరెక్టర్స్ అంటే సీట్ రిజర్వేషన్ ఉంటుంది, మీరు ఆ సీట్లు వదిలిపెట్టి మీరు బ్యాక్ సైడ్ లో కూర్చోండి. అరే నాకు నేనే ఒక అంటే పాజిటివ్ వేలా తీసుకున్నా. సో ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది, ఆ ఈగోని మనం పాజిటివ్ వేలో గనక హర్ట్ చేస్తే డెఫినెట్ గా ఇట్లా పిన్నులు బ్రేక్ అవుతాం. సో వెళ్ళినాక చూసినాక అలా లైన్ పెద్ద లైన్ ఉంది, తప్పదు. అప్పటికే వచ్చి 40 days అవుతుంది. క్రౌన్ 40 days లో క్రౌన్ నాకు తెలిసి బిజినెస్ లో ఎవరు అవ్వలేదు. సో పోయినాం కూర్చున్నాం. ఆ 3 days లో ప్రతి 1 hour ఒకసారి ఇట్లా కాదు ఇంకా ఘోరంగా చేయాలి బిజినెస్, ఇంకా బీభత్సంగా. అంటే ఇటువంటి మీటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు మన మైండ్ సెట్లు రిపేర్ జరుగుతుంది, మన మైండ్ సెట్ మారిపోద్ది. సో డెసిషన్ తీసుకున్నాం, వచ్చినాం. సో నెక్స్ట్ మంత్ స్టార్, ఆ నెక్స్ట్ మంత్ డైమండ్, ఆ నెక్స్ట్ మంత్ క్రౌన్. సో క్రౌన్ విత్ ఒక్కొక్క ఎల్ఓబి పెంచుకుంటూ వెళ్ళిపోయినాం. రైట్ నౌ క్రౌన్ విత్ అన్ని ఎల్ఓబిస్. సో పెట్టినామండి పోస్టర్. ఓకే, సో యూసిడి డియూసిడి నెక్స్ట్ FRU వరకు డిఈసిడి పిన్ లో మేము కూర్చుంటాము. ఎందుకంటే అన్ని తెలుసు కదని గేమ్ రూల్స్ తెలుసు, గేమ్ ఎట్లా ఆడానో తెలుసు, నడిపియడానికి కృష్ణుడు లాంటి అప్లైన్స్. ఓకే, సో శ్రీనివాస్ వడ్డమేను, మధు సార్ అండ్ సమతా మేడం, పురుషోత్తం దాస్ సార్. సో దాస్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. సో ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ గురించి. సో మొన్న గోక్రౌన్ లో సో సార్ ఫ్రంట్ లో కూర్చున్నాడు. సో మేము సార్ చూసింది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అండి. సో అంటే ఇప్పుడు వాట్సాప్ లో చూసి ఉంటాడు. సో ఇట్లా వెళ్ళి సార్ నమస్కారం అనగానే సో సార్ కూర్చున్నాడు, అప్పటికే కూర్చున్నాక వెళ్ళినా, ఇట్లా వెళ్ళినా, నన్ను చూసి నమస్కారం ఇట్లా పెట్టగానే సార్ వెంటనే లేచి ఇట్లా హగ్ చేసుకున్నాడు. చూడండి, ఒక 20 లక్షలు సంపాదించే వ్యక్తి సార్ నేను నమస్కారం సార్, నేను మీ భరత్ మీ ఆర్గనైజేషన్ అనగానే వెంటనే లేచి యా భరత్ యా గ్రేట్ యా తెలుసు మీ గురించి మొత్తం తెలుసు, మీ వర్క్ ఎథిక్స్ మీరు అని అనగానే అండి, నేను ఈ 6 నెలలు ఎంత కష్టపడ్డానో ఆ ఒక్క 30 సెకండ్లు ఇక అది హ్యాపీ అంతే. ఇంకా డౌన్ ద ఎర్త్ నన్ను చాలా డౌన్ ద ఎర్త్, చాలా హంబుల్ పర్సన్. అసలు చాలా థ్యాంక్ఫుల్. మేము దాస్ సార్ అసోసియేషన్ లో ఉండడం అనేది
చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అంటే చాలా. నేను అంటే మాకు వెస్టేజ్ ప్లాన్ ఎవరు చెప్పలేదు, మేము వెళ్ళినాం వెస్టేజ్ లో జాయిన్ అవుదామని. శ్రీనివాస్ వడ్డమాన్ సార్ దగ్గరికి మేము వెళ్ళాం. ఈవెన్ సింగిల్ డెమో కూడా భరత్ సార్ అనే వ్యక్తికి శ్రీనివాస్ వడ్డమాన్ సార్ ఆల్ ప్రోడక్ట్ హ్యాండ్ బుక్ గురించి కానీ ఒక ప్రోడక్ట్ పట్టుకొని కానీ నేను ఒక్క హోమ్ మీటింగ్ చేయలేండి నాకు. సో చూస్తూ ఉంటాం చాలా మంది, మా అప్లై నాకు ఒక్క హోమ్ మీటింగ్ కూడా చేయట్లేదు సార్. మా శ్రీనివాస్ వడ్డమాన్ సార్ నేను ఎప్పుడో 2023లో చూస్తే, మళ్ళా FRUలో చూసిన, గోల్డ్ డైరెక్టర్ ఉన్నా. గోల్డ్ డైరెక్టర్ నుంచి మళ్ళీ ఎప్పుడు చూసిన స్టార్ డైరెక్టర్ అయినాక చూసిన, పిలిచినావు రికగ్నిషన్. స్టార్ నుంచి మళ్ళీ డైమండ్. సో నా అప్లైని ఎక్కడ వాడుకోవాలో నాకు తెలుసు, అప్లైని రైట్ వేలో యూజ్ చేసుకోవాలి. సో నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు చాలా హ్యాపీ ఉంది. సో మీట్ ద నైట్ 10:30కి సార్ కాల్ చేస్తుంటే, సార్ కాల్ ఎప్పుడు వచ్చినా కానీ ఆ రోజు అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో యు ఆర్ ద గెస్ట్ స్పీకర్స్ ఫర్ టుమారో మీట్ ద మిలియనీర్ అనగానే సో మైండ్ అంతా ఇంకా నైట్ అంతా నిద్రపోలే. యాక్చువల్లీ మాకు ఇది ఒక సక్సెస్, అంటే మేము చేస్తున్న పనిని గుర్తించిండు సార్, అదొక్కటి అంతే ఇంకా. సో అక్కడ చాలా హ్యాపీ అండి. సో ఈ స్టోరీ విన్నాక ఖచ్చితంగా ఒక్క కపుల్ నిర్ణయం తీసుకొని రానున్న 6 నెలల్లో మీరు క్రౌన్ విత్ 6 LOBs గనక అయినట్టయితే ఈ సెషన్కి ఒక అర్థం ఉన్నట్టు డెఫినెట్ గా అవుతారు. ఎందుకంటే నాతోనే అయింది. ఓకే, గోదావరిఖని అనేది ఇట్స్ ఎ టౌన్. ఓకే, సో ఒక టౌన్ లో ఉంటూ నేను ఇంత పెద్ద బిజినెస్ చేసిన ఒక 4.5-6 months లో. సో ఆల్రెడీ ఇందులో హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లలో ఉన్న వాళ్ళు, కరీంనగర్, హైదరాబాద్ అండ్ వరంగల్లో ఇంకా మీరు రచ్చ చేస్తారు నాకు తెలుసు. ఓకే, రైట్ వేలో మీ అప్లైని ఉపయోగించుకోండి. సో ఇలాంటి స్టోరీస్ ద్వారా ఇన్స్పిరేషన్ పొందండి, మోటివేషన్ కాదు. సో దశరథ్ మాంజీ, సో నా సక్సెస్ కి ఏంటంటే సో పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీ, దశరథ్ మాంజీ అండి. సో వీళ్ళ స్టోరీస్, ఇటువంటి స్టోరీస్ యూట్యూబ్ లో ఎక్కడ వింటుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇది అవసరం, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇన్స్పిరేషన్ అవసరం. లేదంటే ఎందుకంటే ఇది జనాలతో మనం డీల్ చేస్తూ ఉంటాం, పీపుల్స్ తో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ ముఖం మీద ఏమైనా అంటారు. ఎప్పటికప్పుడు మీరు మోటివేషన్ అవ్వడం కాదు, ఎప్పటికీ మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. సో నాకు నెగిటివ్స్ వచ్చినాయి, నేను చెప్పిన నో అని ఇప్పటికి కూడా నేను చెప్తే, మా చెక్కులు చూపించినా కూడా వాళ్ళ బుర్ర మోకాలలో ఉందనిపిస్తుంది. అరే ఇదిగోరా నాయన, ₹1,00,000 వచ్చినాయి, ఇగో నా అప్లైన్కి 1,23,000 వచ్చినాయి, నా ఇంకో అప్లైన్కి 6,00,000 వచ్చినాయి కూడా, ఊకో భరత్ నువ్వు భలే చెప్తాను. అరే బ్యాంక్ బ్యాలెన్స్ డౌన్లోడ్ చేసి చూపించాను, చెక్కు కాకుండా. వాడి మెదడు ఇక్కడ ఉందా మోకాలలో ఉందా అర్థం కావట్లేదు. అంటే ఒక్కసారి ఇట్లా అన్నప్పుడు మనం నెగిటివ్ కావద్దు, ఇంకా రగిల్చుకోవాలి. ఇప్పుడు 1,00,000 చూపించిన రేపు 2,00,000 చూపిస్తాను పెట్టుకోండి. సో డెఫినెట్ గా సో ఈ స్టోరీ అందరికి ఇన్స్పైరేషన్ గా ఉంటూ, సో మీ అందరు కూడా క్రౌన్ అవ్వాలి. సో ఇంకా పైకి వెళ్ళాలి మీరు. సో విన్నింగ్ టీమ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఎస్, సూపర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం, ఎక్సలెంట్. సో 6 months లో మీరు క్రౌన్ అయ్యారు, 1 lakh ఇన్కమ్, నియర్ అబౌట్ 1 lakh ఇన్కమ్ తీసుకున్నారు. సో చెప్పకనే చెప్పారు అప్లైన్ రైట్ వేలో యూజ్ చేసుకోవాలని చెప్పేసి. చూడండి లీడర్స్, ఇక్కడ ఈ కపుల్ యొక్క ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో పాజిటివ్ వేలో తీసుకోండి, 100% సక్సెస్ వస్తుంది. సో నిజంగా నేను ఇలాంటి కపుల్స్ చూస్తే మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం. ఎందుకు అన్నానంటే, సో డియర్ లీడర్స్, మీకు వచ్చిన అవకాశము ప్రపంచంలోనే చాలా పవిత్రమైన అవకాశం అండి. నిజంగా చెప్తున్నా, ఈ భూమి మీద ఏదైనా పవిత్రమైన వర్డ్ ఉంది అని అంటే నలుగురికి హెల్ప్ చేయడం, అది ఫైనాన్షియల్ గా. సో అది వెస్టేజ్ లో ఉంది. ఎంతో మందిని లైఫ్ ను తీర్చిదిద్దే అవకాశం వెస్టేజ్ లోనే ఉంది. సో చూడండి, గ్రేట్ వర్డ్స్ బై భరత్ సార్ అండ్ ఆమని మేడం, ఎక్సలెంట్ అండి. సో రైట్ వేలో అప్లైని యూజ్ చేసుకోవాలి. రైట్ వేలో అప్లైని యూజ్ చేసుకుంటే ఎంత ఫాస్ట్ గా సక్సెస్ అవ్వచ్చు అనేది నిలువెత్తు నిదర్శనం. సో థ్యాంక్ యూ భరత్ సార్ అండ్ ఆమని మేడం. సో డియర్ లీడర్స్, సో ఇక్కడ మనకు డియూసిడీస్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఎనీబడి డియూసిడీస్? సో డియూసిడీస్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. సార్ కోస్ట్ ఇస్తారా సార్ దాస్ సార్? లేదంటే ఎస్ సార్, అన్మ్యూట్ వచ్చింది.
ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. నేను శ్రీనివాస్ వడ్డెమాను. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో మానవ జన్మ తీసుకున్నందుకు భగవంతుడికి, నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు 4 అక్షరాలు నేర్పి విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి, నాకు ఈ